నా మీద నాకే కోపం వచ్చేస్తుంది. నా మాట నేనే ఏం చేస్తాను, తిరుపతికి వెళ్ళి వచ్చేసి ఆ ట్రైన్ దిగేసరికి 11, 10:30, 11 అవుతుందండి. ట్రైన్లో మా పిల్లలకి చెప్పేస్తాను, ట్రైన్ స్టేషన్ నుంచి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నాం, వెళ్ళంగానే స్నానాలు చేసేసి ఏదైనా ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని తినేసి పడుకోండి, వాళ్ళకి రెస్ట్, రేపు ఎలాగో ఆఫీసులో స్కూళ్ళు ఉన్నాయి కదా, బట్టల జోలికి వెళ్ళకండి, అనవసరంగా టైర్డ్గా అయిపోతారన్నారు. వాళ్ళు అన్నారు, మేము ఎలాగో పడుకుంటాము, మాకు అదేం భయం లేదు, నీకే చేతులు ఊరుకోవు, బట్టలు చూస్తే ఉతికేదాకా ఊరుకోవు, నీకు బట్టలు ఉతికేయడం అంటే చాలా ఇంట్రెస్ట్, నువ్వు ఉతకకుండా ఉండు చాలని నవ్వేశారు. నాకు సరే అనుకున్నా అండి. నేను కూడా ఏదో స్నానం చేసి ఏదో వచ్చి ట్రైన్లో నిద్రపోయాము. ఇంటికి వచ్చి ఏదో ఫ్రెష్ అప్ అయ్యి ఏదో దోశలు వేసుకొని టీ పెట్టుకుని తాగి, ఎందుకైనా మంచిదండి ఊరిలో వచ్చిన బట్టలు ఎందుకు ఇంట్లో పెట్టుకోవడం అని మిషన్లో వేసే బట్టలు మిషన్లో వేసి, చేతితో ఉతికాల్సిన బట్టలు చేతితో ఉతికేసి, కాసిన ఆరబెట్టి, కాసిన దండానికి ఏలాడి కట్టేసి ఒక్క నిద్ర తీస్తానండి. ఏం చెప్తారు, వాన అల్లోని పడిపోతుంది, సగం బట్టలు తడిసిపోయినాయి, ఈ ఇంట్లోనూ వేయలేను, బయట వేయలేను, వాన మొదలైపోయింది. చేతులు కుదురుండకండి, తీసుకెళ్ళి బాత్రూంలో వదిలేసి తెల్లారి చూసుకోకుండా అనవసరంగా గిలిగేసాను వాటిని. ఇప్పుడు చూడండి, అన్నీ ఎత్తి బకెట్లో పెట్టాను, కొంచెం ఆరిని కూడా తడిసిపోయినాయి. ఒక నిద్రపోయి లేచేసరికి కదక్కలి అయిపోయిందండి. బట్టలన్నీ ఉతికి సగం ఆరిని కూడా తడిసిపోయినాయి. ఈ బట్టలు, ఈ బెడ్షీట్లు ఇంకా రేపే ఆరుతాయండి. ఏం చెప్తామండి, ఒక్కొక్కసారి పని ఎక్కువైపోయి ఏదో పని చేయండి ఊరుకోండి.